ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనం. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కని సాక్ష్యంతో కూడినటువంటి వాగ్దానాన్ని మన మధ్యకి తీసుకొస్తున్నాడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే హన్నా తెలియజేస్తుంది. హన్నాకి పిల్లలు లేని కారణాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతో దుఃఖంతో వేదనతో ప్రార్థన చేయగా దేవుడు హన్నా యొక్క మనవిని విని చక్కని గర్భఫలాన్ని నాకు అనుగ్రహించడని చెప్పేసి చక్కని సాక్ష్యాన్ని హన్నా తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినేటువంటి మీ జీవితాల్లో కూడా ఏ ఏ విషయాల నిమిత్తం కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటికి కూడా దేవుడు తప్పనిసరిగా జవాబును అనుగ్రహించాలని, ముఖ్యంగా బహుశా ఈ మాటలు వినేటువంటి మీలో ఇంకా సంతానం లేకుండా గర్భఫలాల కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నట్లయితే కనుక దేవుడు తప్పనిసరిగా మీ అందరి మనవుని వినాలని, ఆనాడు హన్నా ఎలాగైతే తన జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని చక్కని సాక్ష్య రూపంలో తెలియజేస్తుందో అలా మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు చక్కని కార్యం జరిగించాలని, ఈ యొక్క వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరి మీ అందరి మనవులు దేవుడు ఆలకించాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.